బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామం. గురువు గారైన వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామం. మనకి జ్ఞానాన్ని అందించిన అరవింద్ రెడ్డి గారికి కృతజ్ఞతాభినందనలు. ఓకే మాస్టర్స్, మనం భావనా శక్తి అనే పుస్తకం నుంచి లాస్ట్ వీక్ ఏంటి అంటే ప్రేమతత్వం గురించి తెలుసుకున్నాం. అంటే మనలో ఏదైతే ఉందో నిజతత్వం అనేది ఒకటి ఉంది, కానీ దానికి కొన్ని ముసుగులు వేసి ఉంచాం. మన సహజ తత్వాన్ని చేరాలి అంటే మనం అనుకున్నది యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ నేను ఇది అనుకుంటున్నాను, ఓ కోరిక కోరుకుంటున్నాను, కానీ ఎందుకు నెరవేరట్లేదు, ఎందుకు నాకు అది అవ్వట్లేదు అంటే మన భావన ఒకలాగా ఉంది, మన బయటికి మాట్లాడే మాటో చేసే చర్యలో ఇవన్నీ ఇంకొకలాగా ఉన్నాయి. అంటే హృదయంలో ఉండే భావనకి మనం భౌతికంగా మనసా వాచా కర్మన చేసే మాటలకి చేతులకి ఆలోచనలకి పొంతన లేదు. అందుకని మనం అనుకునేది ఏమీ జరగట్లేదు. మనలో అసలు తత్వం ఏంటి అంటే ప్రేమే మన సహజ తత్వము అని చెప్పారు. అని చెప్పుకున్నాం. అన్‌కండీషనల్ లవ్‌గా ఉండాలి. ఈ సృష్టిలో మనల్ని మనం అంటే ఎవరిని నిన్ను ఉన్నదున్నట్టుగా ప్రేమిస్తారు అంటే నిన్ను నువ్వు ప్లస్ భగవంతుడు. ఈ రెండే ఎలా ఉండాలి అంటే ఒక చిన్న పిల్లాడిలాగా ఉండాలి మన మనస్తత్వము. అన్నీ ఈ మనస్సుకి అంటే ఈ హృదయం మీద మనస్సు అనే పొర వేసి పుట్టినప్పటి నుండి సమాజంలో నుంచి తెచ్చుకున్నవన్నీ వాటికి ముసుగు వేశాము. భయం అనే ముసుగు వేశాం. వాటిని తొలగించాలి అని చెప్తుంది. దానికోసం మిర్రర్ వర్క్ అనే సాధన, అంటే ధ్యానంలో కూర్చొని చెప్పుకోవడం, అఫర్మేషన్స్ ఇచ్చుకోవడము, ఇలాంటివన్నీ కొన్ని సాధనలు చెప్పుకున్నాం. ఎవరైనా చేసున్నారో లేదో నాకు తెలీదు. కానీ ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ రోజు ఏంటి అంటే ఇంకొకటి అంటే మన హృదయాన్ని చేరుకోవడానికి మనం ఏర్పాటు చేసుకుంటుంది. అంటే మనం తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని తెలుసుకొని ఆచరించడం. ఏంటి ఇంకొక మెట్టు ఈరోజు క్షమ. క్షమ అంటే ఏంటి అసలు? మరి మనల్ని అంటే మనం అనుకుంటున్నాము. అసలు మనకి సమస్యలు ఎందుకు సృష్టించుకుంటున్నాము? ఆహ్, ఎందుకు మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం? అసలు ఎవరిని క్షమించాలి? మరి ఈ సృష్టి ఏం చేస్తుంది క్షమ విషయంలో? ఆహ్, ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే మనము ఎందుకు శిక్షించుకుంటున్నాము? అసలు సమస్యలు ఎందుకు సృష్టించుకుంటున్నాము అంటే మనము మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం. ఎందుకు? నేను ఈ తప్పు చేశాను. నేను ఇలా ఉన్నాను. గతంలో ఇలా ఉన్నాను. ఈ అపరాధ భావం వల్లే మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం. అంటే ఈరోజు ఇలా ఉన్నాను. గతంలో నిన్నో, మొన్నో ఒక పని చేశాను నేను. అనాలోచితంగానో ఏదో ఒక విధంగా ఒక పని చేసి ఇతరులను బాధ పెట్టున్నాం. అంతవరకు ఎందుకు ఫ్రెండ్స్? మనం ఈరోజు ఒక సమస్యతో బాధపడుతున్నామంటే గతంలో చేసిన దుష్కర్మ అని మనకి తెలుసు. మరి ఆ దుష్కర్మను చూసుకొని ఏం చేస్తున్నాము? క్షమ అడుగుతూ, క్షమ ఇస్తూ రిలీజ్ అవ్వాలని తెలుసుకుంటున్నాం. అయినా సరే ఇంకా నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే చేస్తున్నాను అని క్షమించలేకపోవడం వల్లే, నేను అలా ఉన్నాను అనే భావన, అపరాధ భావం వల్లే మనల్ని మనం క్షమించుకోలేం. మనల్ని మనం క్షమించుకోనప్పుడు ఏదైనా సిట్యుయేషన్స్ ఎదురయ్యి ఇతరులు కూడా ఏదైనా చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉండం. హింసించాలి, పగ సాధించాలి, వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలి. ఏదైనా చేసేంత వరకి నాకు నిద్ర పట్టదు. అంటే ఇంక నేను దాన్ని అంగీకరించను. ఎగ్జాంపుల్ చూడండి. అం అంబ భీష్ముడి విషయంలో 2 జన్మలు తీసుకుంది ఫ్రెండ్స్. ఎందుకు? నాకు అతని వల్ల నేను ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యాను. నా జీవితం ఎటు కాకుండా పోయింది అని చెప్పేసి చంపాలనుకుంటుంది. యుద్ధ విద్యలు నేర్చుకుంటుంది. అన్నీ చేస్తది. తపస్సు చేస్తది. నేను చంపాలంటే అది నీ వల్ల కాదు. ఇంకో జన్మెత్తాల్సిందే నువ్వు గాని నీకు అవకాశం లేదు. అది కూడా నువ్వు ఒక కారణంగా ఉంటావు అంటే సరే అని మళ్ళీ జన్మెత్తి ఏం చేస్తది? ఆ జన్మలో శిఖండిగా జన్మించి మరణానికి కారణమవుతది. అంటే ఒకరి మీద క్షమించలేకపోవడం వల్ల, పగ సాధించడం వల్ల ఒక జన్మ, 2 జన్మల ఏదైనా అవ్వచ్చు. అంటే మన లోపల ఇంత ఉంది. అందుకని క్షమించడం నేర్చుకోవాలి. అసలు క్షమించాలి అంటే
ఎలా క్షమించాలి? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సృష్టి. పరమాత్మ ఉంది. ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు? గతంలో మనమంతా చేశాము. అయినా సరే క్షమించి మనకు అవకాశం ఇస్తున్నాడా లేదా? మన పిల్లలుంటారు ఫ్రెండ్స్. మన పిల్లలు ఏదో ఒక తప్పు చేస్తారు. ఏం చేస్తాం వాళ్ళని? "నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు" అని పదే పదే హింసిస్తాము. "అవునా నాన్న నువ్వు తెలియక చేశావు గదా! ఈరోజు డబ్బులు తీసావు. నీకు తెలీదు." అందుకని వాడికి అవగాహన అయ్యేలాగా చేసి వాడిని క్షమించి అవకాశం ఇస్తాం. అలా మనకి యూనివర్స్ అవకాశం ఇస్తోంది కదా! మరి ఆ అవకాశాన్ని మనమేం చేస్తున్నాము? అపరాధ భావంతో దూరం చేసుకుంటున్నాం. ఎదుటి వారిని అంగీకరించకుండా పగ సాధించడం వల్ల దూరం చేసుకుంటాం. మరి ఆ క్షమించాలి అంటే మన హృదయంలో ఉన్న నిజతత్వం ఏంటి అంటే క్షమించగలగడమే మన హృదయం యొక్క నిజతత్వం. అయితే మనల్ని మనం క్షమించుకోకపోవడానికి కొన్ని కారణాలు చూద్దాం. ఏంటి అంటే నేననుకున్నది సాధించలేకపోయాను. ఇప్పుడు ధ్యానంలోకే వచ్చాం ఫ్రెండ్స్. ధ్యానంలో నేనేదో చెయ్యాలనుకుంటున్నాను. నా గమ్యం ఒకటుంది. ప్రెజెంట్ నేను నా ఈ యొక్క గుణాన్ని మార్చాలనుకుంటున్నాను. లేకపోతే నేను సమస్యతో బాధపడుతున్న కర్మకి, అనుభవిస్తున్న కర్మకి దాన్ని మార్చాలనుకున్నాను. పూర్తిగా తొలగించుకోలేదు. నేను అనుకున్నది సాధించలేదు. అప్పుడు ఏం చేస్తాము? నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను. ఇక నేను కరెక్ట్ కాదు అని చెప్పేసి మనల్ని మనం క్షమించుకోము. అంటే ఏంటి? ఒక ఉద్యోగం పొందాలనుకున్నా, భౌతికంగా ఉద్యోగం కావచ్చు, సంపాదించుకోవడం కావచ్చు, ఇష్టమైన అమ్మాయినో, అబ్బాయినో పెళ్లి చేసుకోవడం కావచ్చు. గతంలో ఇలాంటి అంటే నేను ఇలాంటి పనులు చేశాను, ఇలాంటి పనులు చేశాను అని గతంలో చేసిన దుష్కర్మలు, పాపకార్యాలు కావచ్చు. అంటే వీటన్నింటిని క్షమించుకోకుండా ఏం చేస్తున్నామంటే మన మనస్సులో పెట్టేసుకుంటాం. ఆ మనస్సులో పెట్టుకోవడం వల్లే ఇక్కడ మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం. మరి దీన్నెలా తీసేయాలి? నా మనస్సులో పేరుకుపోయింది చెత్తంతా. ఆ చెత్తనెలా తొలగించాలి? అంటే, మనం చేయాల్సింది ఒక్కటే ఫ్రెండ్స్. ఇక్కడ తప్పనేది లేదు. నేర్చుకోవడం మాత్రమే ఉంది. నేర్చుకున్నప్పుడు అంటే ఒక పని చేసినప్పుడు నీకు అవగాహన లేదు. ఒక పని చేశావు. అక్కడ తప్పే జరిగిందో, ఒప్పే జరిగిందో, మంచే జరిగిందో, చెడే జరిగిందో. జరిగిపోయింది. అప్పుడు దేని వల్ల చేశాము? ఏ గుణం వల్ల చేశాము అనేది కాదు. అప్పుడు ఆ స్థితిలో నాకదే కరెక్ట్. అప్పుడు ఏంటి? ఓకే. నేనిది చెయ్యడం వల్లే దీన్ని నేర్చుకున్నాను కదా! తప్పనేది లేదు. నేర్చుకోవడం మాత్రమే ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనల్ని మనం క్షమించుకోగలుగుతాం. చిన్న పిల్లవాడున్నాడు ఫ్రెండ్స్. వాడెలా నడుస్తాడు? ముందు లేస్తాడు, పడతాడు, లేస్తాడు, పడతాడు. అరే! నేను చిన్నప్పుడు ఇన్ని సార్లు పడ్డాను. ఇన్ని సార్లు లేస్తూ, పడుతూ, లేస్తూ, పడుతూ ఉన్నాను అని అనుకోని అక్కడే బాధపడుతూ ఆగిపోతే నేర్చుకోగలడా? ఎదగగలడా? దాన్ని అంగీకరించాడు, క్షమించుకున్నాడు, ముందుకెళ్ళాడు. అంటే ఇప్పుడు పెరిగాక నేను చిన్నప్పుడు అలా చేశాను. నేనిలా ఇన్ని సార్లు పడిపోయాను అని అక్కడే ఆగిపోతూ బాధపడితే నడుస్తుందా? అవ్వదు కదా! అక్కడ చేసింది ఆ స్థితిలో అది కరెక్ట్. ఈ యూనివర్స్‌లో అంతా పర్ఫెక్టే. అందరూ దైవాలే. కానీ ఆ దైవత్వానికి ఒక ముసుగేసుకుంటారు. ఆ ముసుగుని తొలగించేది ఇది. అంటే నేననుకున్నది సాధించలేకపోయాను నిన్న. కానీ ఈరోజు నేను చెయ్యగలను. కల ఉంటది. ఏంటి ఎన్ని సార్లు పడిపోతున్నా సరే, పడినందుకు కాదు పడి లేస్తున్నందుకు ఆదర్శం అంటారు వివేకానందుడు. ఆ పడి లేవడమే మనం చేయాల్సింది. అది ఎలా చేయగలము? నేను చేయలేకపోయాను అనుకోని బాధపడుతూ కూర్చోవడం కాదు. క్షమించి తిరిగి రీస్టార్ట్ చేయాలి. ఆ రీస్టార్ట్ చేయడమే ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి? మన సృష్టిలో లోపం లేదు. దృష్టిలోనే లోపం ఉంది. నేనిలా ఉన్నాను అన్న గిల్టీ ఫీలింగే మనల్ని మరింత అంటే కర్మ అనుభవించేది ఎంత అంటే 20% అంటారు సార్. 80% ఏం చేస్తున్నాము? మన ఫీలింగ్స్ ద్వారా దాన్ని పెంచుకుంటున్నాం. ఆ గిల్టీ ఫీలింగ్ ద్వారా మనం అంటే నేనిలా ఉన్నానని ఆత్మన్యూనతలోకెళ్ళడం వల్ల ఇంకింత మనకు మనం తెచ్చుకున్న 20% జబ్బుని 100% చేస్తున్నాం. దాన్ని మార్చాలి. ఆ గిల్టీ ఫీలింగ్ తీసేయాలి. ఓహో! ఓకే. నేను ఈ విషయంలో అయినా సరే, ఇలా ఉన్నా సరే, నేను నన్ను నేను క్షమించుకుంటాను.
ఫస్ట్ థింగ్ మనల్ని మనం క్షమించుకోవాలి. మనల్ని మనం క్షమించుకోకపోతే ఇంకెవరిని క్షమించదు. ఇంకా క్షమించాలి అంటే కావాల్సింది ఏంటి అంటే స్వేచ్ఛగా వదిలేయడం. సెకండ్, స్వేచ్ఛగా వదిలేయడం. ఎవరిని వదిలేయాలండి స్వేచ్ఛగా? అంటే నిన్ను నువ్వు స్వేచ్ఛగా వదిలేసుకోవాలి, ఇతరులని ఇతరుల్లాగా స్వేచ్ఛగా వదిలేయాలి. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏంటి, ఒక పని చేసాము, ఆ పనిని లేదా ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాము, ఏం చేస్తామంటే దాన్ని బరువు అంటే ఈ మనసులో మోస్తూ ఉంటాం. అంటే మనస్సు నిండా ఇవే బ్లాక్స్ పేరుకుపోయి ఉన్నాక నువ్వు కొత్తది అంటే దాన్ని తొలగించుకోకుండా అంటే ఒక బరువును పెట్టేసుకున్నాను. ఏంటి నేనింతే, నేను ఇలాగే ఉన్నాను, నేను కరెక్ట్ గా లేను, నేను ఏమీ చేయలేకపోయాను. ఆ రోజు నేను మాట్లాడాను కదా, అది అనవసరంగా మాట్లాడాను. తెలుసుకున్నాం, అయిపోయింది. దాన్ని వదిలేయి. ఆ వదిలేయడం నేర్చుకోవాలి. అంటే ఒక పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితుల్లో ఆ అనుభవం ద్వారా నువ్వేం పొందావు? ఆ జ్ఞానాన్ని మాత్రం పట్టుకొని, ఆ అనుభవాన్ని వదిలేస్తూ మనస్సుని తేలికగా చేసుకోవాలి. అది మన విషయంలో మనం చేసింది. ఇతరులు ఏదైనా చేసినా సరే. వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు కదా! వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టే కదా! అనే విషయాన్ని తెలుసుకొని, అర్థం చేసుకొని వాళ్ళని కూడా క్షమించి వదిలేయగలగాలి ఫ్రెండ్స్. ఈ ప్రపంచాన్ని అంటే ప్రపంచంలో ఎప్పుడు ఇది ఇలా జరుగుతుంది, ఈ సమాజంలో ఇది ఇలా ఉంది. అంటే ప్రతి విషయాన్ని ఇక్కడ పెట్టేస్తున్నా, మనసులో పెట్టేస్తున్నా ఇక్కడ. అందువల్లే మనం చూడండి అనుకున్న పనిలో మనం అనుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోలేం. అనవసరమైన విషయాలన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే వాటికి వెయిటేజ్ ఇస్తున్నాం మనం. సో ఏది సరికానిగదిగా ఉందో దాన్ని వదిలేయండి. స్వేచ్ఛగా వదిలేయండి. అది పరిస్థితి కావచ్చు, గతం కావచ్చు, మనల్ని మనం ఆత్మనింద చేసుకోవడం కావచ్చు. ఏదైనా సరే. మనకి సంబంధం లేని విషయాలు. బయట ఎక్కడో ఏదో జరుగుతుంది. దాన్ని చూసి కూడా అరే! వాడలా చేశాడు, వాడలా చేశాడు, వాడలా చేశాడు. దాన్ని మోస్తాం. హ్మ్. ఇంకొకటేంటి మన శక్తిని తగ్గించేది అంటే మనల్ని క్షమించుకోకుండా ఇబ్బంది పెట్టేదేంటంటే మాంసాహారం. అది హింసతో కూడింది కదా! ఆ హింసా తత్వమే మనలోకొస్తుంది. అప్పుడు మనల్ని మనం ఎలా క్షమించుకోగలము? ఎదుటి వాళ్ళని ఎలా క్షమించగలము? ఆ హింస ఏదైతే చేస్తున్నామో అది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అందుకని మొత్తం ప్యూర్ వెజిటేరియన్‌గా మారిపోవాలి. ఇంకొకటి ఏంటంటే పాత చాదస్తపు, అజ్ఞానపు సాంప్రదాయాలు. ఒకప్పుడు ఏంటి ఎవరైనా ఇంటికొస్తే ఫ్రెండ్స్ సాయంత్రం పూట వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏ టైంకొచ్చినా వెళ్ళిపోతున్నారు చుట్టాలు. ఎందుకు? అప్పటి కాలంలో ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. వెలుతురు లేదు. కేవలం సూర్యుని కాంతితో మాత్రమే జీవించేవారు. లైటింగ్ వచ్చింది. తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ స్పీడ్ వెహికల్స్ పెరిగాయి. ఆ రోజు అలాగే పాటించారు. నేను ఈ రోజు ఇప్పుడు కూడా నా ఇంటికొచ్చిన వాళ్ళు ఎళ్ళొద్దు అంటే అవుతుందా? అది అజ్ఞానపు సాంప్రదాయం కాదా? ఇలా మన లోపల ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అలాంటి వాటన్నింటిని వదిలేయాలి. ఎప్పుడైతే వీటన్నింటిని వదిలేస్తూ వెళ్తామో మార్పుని అంగీకరించగలం. అంగీకరిస్తూ మనల్ని మనం క్షమించుకోగలము. ఎదుటి వాళ్ళని క్షమించగలం. ఇంకొకటి కర్మ సిద్ధాంతం. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ టాపిక్‌కెళ్ళినా మెన్షన్ చేయకపోవచ్చు. కానీ ప్రతి చోట కూడా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కానీ ఆ కర్మ సిద్ధాంతం ఎప్పుడొడ్డొస్తది అనేది తర్వాత పక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడొకటి కర్మ సిద్ధాంతం గురించి మనకేం చెప్తున్నారంటే అరవింద్ రెడ్డి గారు, మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది. సో క్షమ ఇవ్వడం అంటే యూనివర్స్‌లో క్షమ ఇస్తేనే నువ్వు క్షమింపబడతావు, క్షమించగలుగుతావు. అంటే క్షమ ఇవ్వాలి, క్షమ అడగాలి. ఈ 2 కూడా మన కర్మని దగ్ధం చేస్తాయి. మనకి వంశీ సార్ అందించింది ఇదే. పశ్చాత్తాపం నువ్వేదైతే చేశావో దాని పట్ల
ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళని క్షమ అడగండి. నిన్నెవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని క్షమించండి. అయితే క్షమించాక పోయి కొంతమందిని కలిసి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉండొచ్చు. కొంతమందితో మాట్లాడకుండా ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ పట్లైనా పూర్తిగా క్షమించాకైనా సరే, అలాంటి వాళ్ళ దగ్గరికెళ్లి పూర్తిగా అందులో కలిసిపోవాలా అంటే కాదు. ఒక్కటే మాట. ఆంతరంగిక సత్యం, బహిరంగిక నాటకం అదియే కదా జీవితం. అంటే అంతరంగంలో నీ మనస్సులో, నీ హృదయంలో వాటిని వదిలేయి, క్షమించేయి. కానీ భౌతికంగా ఎలా ఉండాలి? నాటకం ఆడమంటున్నారు. అంటే ఆ పరిస్థితుల్లో నువ్వు వాళ్ళతో ఎంతవరకి ఉండాలో అంతవరకే ఉండు. అదే జీవితం అని చెప్తూ మనకు కొన్ని సాధనలు ఇచ్చారు ఫ్రెండ్స్. క్షమించాలి అంటే ఏంటి? వదిలివేయాలి. స్వేచ్ఛనివ్వాలి. తప్పనేది లేదు. నేర్చుకోవటం అనేది మాత్రమే ఉంది అనేది ప్లస్ కర్మ సిద్ధాంతం. అంటే ఈ 4 పాయింట్స్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు, సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది అన్నప్పుడు క్షమించగలం. మనల్ని మనము క్షమించుకోగలం, ఇతరులని క్షమించగలం. మరి సాధన ఏంటి అంటే అసలు కృతజ్ఞత సారీ సాధనలు ఏంటి అంటే ధ్యానంలో కూర్చొని ఈ క్షణం నుంచి ఈ క్షణానికి ముందు క్షణం వరకు మనది గతమే ఫ్రెండ్స్. సో ఈ క్షణం నుంచి ముందు క్షణం నుంచి వెనక్కి వెళ్తూ 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 ఉండండి. మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారు ఆలోచించండి, గుర్తు తెచ్చుకోండి, వాళ్ళని క్షమించేయండి. నిన్న, మొన్న, గత నెల, గత సంవత్సరం, చిన్నప్పుడు మీకు ఎంతవరకు గుర్తుంది? ఎన్ని జన్మలు గుర్తున్నాయి? ఏదైనా సరే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారని మీకు అనిపించిన ప్రతి విషయాన్ని మీ హృదయంతో చెప్పుకోండి. నేను ఈ విషయంలో వీళ్ళని క్షమిస్తున్నాను. రిలీజ్ చేసేయండి మీ హృదయంలో నుంచి వాళ్ళు. ఆ తర్వాత మీరు ఇతరులకు బాధ ఇచ్చి ఉంటారు కదా, దాన్ని ఏం చేయాలి? అలాగే ధ్యాన స్థితిలోనే గత క్షణం నుంచి మీకు ఎంతవరకు గుర్తుందో, అంటే నిన్న, మొన్న, గత కాలం, గత సంవత్సరము, మీకు ఊహ తెలిసి బుద్ధి వచ్చినప్పటి నుండి మీరు ఎంతవరకి మీకు గుర్తుకొచ్చాయో, ఆ ప్రతి విషయాన్ని కూడా గుర్తుకొచ్చిన ప్రతి విషయంలో ఎవరిని బాధ పెట్టాననుకుంటున్నారో వాళ్ళందరినీ క్షమాపణలు అడగండి. ఇది ఎక్కడ భౌతికంగా వెళ్లి చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని మనం చెప్పుకుంటామో అది ఆటోమేటిక్ గా వాళ్ళ చైతన్యానికి చేరుతుంది. సో ఎంతవరకు గుర్తుందో అంతవరకు సాధన చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి? ఇవి 2 అంటే మనల్ని మనం ఇతరులని చేసిన వాటికి క్షమాపణ అడగడము, మనకి ఇతరులు చేసిన దానికి క్షమించడం. ఇవి 2 చేయాలి. మూడోది ఏంటి అంటే హృదయం అంతా క్షమభావనతో ఒక రోజంతా ఎలా ఉండాలి అంటే ప్రతి విషయంలో ప్రతి క్షణం క్షమ. ఏది గుర్తొచ్చినా సరే క్షమించుకుంటున్నాను, క్షమిస్తున్నాను. ఇలా సాధన చేస్తూ వెళ్ళాలి. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నా మన హృదయం, మన మనస్సు ఇన్ని రోజుల నుంచి పేరుకుపోయిన భావాలు అంగీకరించదు కదా! అంటే క్షమ చెప్పడానికి మన ఇగో అడ్డు రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఆ ఇగోనో లేకపోతే మనకొచ్చే అడ్డంకులు మనం ఇంతకు ముందు కూడా ప్రేమ దగ్గర చెప్తున్నాం. నిరాకార ధోరణి. అంటే గతంలో ఏర్పడిన భావాలు, గుణాలు అన్నీ కూడా మనకి వ్యతిరేకంగా పనిచేసి అంగీకరించనివ్వవు. అప్పుడేంటి అంటే ఈ యూనివర్స్‌ని సహాయం అడగాలి. మనకి ఏదైనా రాకపోతే అమ్మ దగ్గరో, టీచర్ దగ్గరో, గురువు దగ్గరో సహాయం అడుగుతామా? అడగము. మరి వీళ్ళే ఎంతో కొంత మనకు అందిస్తూ, గురువు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నప్పుడు, యూనివర్స్ అంటే ఏంటండి? ఆ పరమాత్మ అనంతం. అనంతంగా ఉంది ఆయన దగ్గర. దాన్ని మనం పొందగలమా లేదా? సో, ఆ యూనివర్స్‌ని క్షమాపణ అడిగినప్పుడు అంటే క్షమ అడగాలి. నేను క్షమాతత్వాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నాను. నా వల్ల కావడం లేదు. నాకు సహాయం చేయండి అని అన్నప్పుడు, మనకి యూనివర్స్ ఏదో ఒక రూపంలో మన ముందుకు ఆ సిట్యుయేషన్స్ కలిగిస్తూ, మనకి జ్ఞానాన్ని అందిస్తూ, ఆ క్షమాతత్వాన్ని పెంపొందించుకునేందుకు, పూర్తిగా క్షమలోకి మారిపోయేందుకు, మన నిజతత్వాన్ని చేరుకునేందుకు సహాయం చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటేంటి అంటే, ఆ మనలో క్షమాగుణాన్ని యూనివర్స్ ప్రేరేపిస్తుంది.
ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే ద డే ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమ అనే భావనకి కల్కి భగవాన్ శిష్యులు ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుని ద డే ఆఫ్ ఫర్గివ్నెస్ గా పెట్టుకున్నారంట. అంటే ఇదే మనం ఇప్పుడు ఒక రోజంతా క్షమని ప్రాక్టీస్ చేయండి అంటే, ఈ క్షమాతత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటది అంటే, మనకు ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు రైటర్ అరవింద్ రెడ్డి గారు. ఏంటి, జీసస్ శిలువ వేశాక 3 రోజులకి ఇంకా బ్రతుకున్నాడా లేదా అని చెప్పి ఒక సైనికుడు డొక్కలో పొడుస్తాడండి. పొడిచినప్పుడు అప్పుడు జీసస్ ఏమంటాడో తెలుసా? ఓ ప్రభువా, ప్రజలు ఈ ప్రజలు తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు, క్షమించండి అని చెప్పి. అంటే ఆ స్థితిలో తను బాధపడుతూ ఉంటే ఇంకా బాధ పెడుతున్నాడు. అయినా సరే క్షమించమని అడిగాడు. అదే అసలైన దైవిక గుణం. దైవం యొక్క గుణం ఏంటి, దైవం యొక్క తత్వం ఏంటి అంటే క్షమ. ఒకవేళ మనలో క్షమ లేకపోతే మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇంత సాధన చేస్తూ ఉంటాము, క్షమ లేక ఎక్కడ ఎవరిని క్షమించలేక దాన్ని మోస్తూనో మనల్ని మనం క్షమించుకోలేకో మోస్తూ ఉన్నప్పుడు ఆ మూత మనకి బరువైపోయి కోపంగా క్రోధంగా మారు ఆ సిచ్యువేషన్స్ ని అంగీకరించకుండా అరిచేస్తాం. కోపం కాస్త క్రోధంలో కూడా వెళ్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే త్రిశంకు స్వర్గం. ఏంటి, విశ్వామిత్రుడు దగ్గరికి త్రిశంకుడు వస్తాడు. నాకు స్వర్గానికి వెళ్ళాలని ఉంది అని అన్నప్పుడు, సరే అని బొందితో స్వర్గానికి అన్నప్పుడు ఫిజికల్ బాడీతో అంటే అలాగే అని పంపిస్తాడు. కానీ ఇంద్రుడు రిజెక్ట్ చేస్తాడు. ఇంద్రుడు రిజెక్ట్ చేస్తే ఏం చేశాడు? నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావా? అప్పుడు ఏం జరిగింది? అంత సాధన చేసిన ఆ వ్యక్తి ఇంద్రుడి మీద కోపంతో క్రోధంతో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు, కోపాన్ని పెంచుకున్నాడు. ఆ క్రోధం వల్ల ఏం జరిగిందండి? 1000 సంవత్సరాలు చేసిన సాధన యొక్క శక్తి యొక్క తప ఫలాన్ని మొత్తాన్ని కోల్పోయాడు లేదా? మరి మనం సాధన చేస్తున్నప్పుడు ఏంటి, వీటన్నింటి వల్ల మన శక్తిని మనం కోల్పోవట్లేదా? సో మన శక్తిని కోల్పోయేదాన్ని, మనలోని దివ్యత్వాన్ని చేరుకోవడంలో అడ్డు వచ్చే వాటన్నింటినీ మనం తొలగించుకోవాలి కదా, దాన్ని ఆచరించాలి కదా. ఆ ఆచరణకి మనకి ఓషో కూడా ఒక ఎగ్జాంపుల్ స్టోరీ ఇస్తారు. ఏంటంటే ఒక యోగి ఏకాంతంలో ధ్యానం చేస్తాడు, కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తాడు. చేశాక ఊర్లోకి వస్తాడు. వచ్చి అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతర జరిగినప్పుడు అంత జనాలు ఉంటారు కదా, ఒక అబ్బాయి కాలు తాకిస్తాడు. ఆ క్షణంలో అతనికి కోపం వస్తుంది కదా, నేను ఇన్ని రోజులు సాధన చేశాను, నన్ను ఇలా చేస్తావా, నాకే నీ కాలు తాకిస్తావా, నా శక్తి చూడదు. కానీ మరి క్షణం రియలైజేషన్ అవుతాడు. క్షణంలో అతను క్షమించండి, నేను చూసుకోలేదు అంటూ ఉంటాడు. అట్లా ఏమని, అరే వాడేమీ చేయలేదు, వాడేమో క్షమాపణ అడుగుతున్నాడు, నేనేంటి ఇన్ని సంవత్సరాలు సాధన చేసి అలాగే ఉన్నాను. అంటే ఆచరించినప్పుడే మనకి తెలుస్తుంది. మరి ఆచరణ ఎక్కడ చేయగలమండి? ఎక్కడో అడవిలో ముక్కు మూసుకొని తపస్సు చేస్తే ఆచరణ తెలియదు. సంసారంలోనే ఉంటూ, బంధాల్లోనే ఉంటూ, అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ నువ్వు క్షమాపణ గురించి తెలుసుకున్నప్పుడు, చెయ్యగలిగినప్పుడు మాత్రమే పూర్తిగా క్షమించగలవు, ఆచరించగలవు. అంటే ఎక్కడ ఎలా ఉన్నాము అనే టెస్ట్ చేస్తేనే కదా మనము, మనలో ఉండేది పరిస్థితులు, అలాంటి పరిస్థితుల ద్వారా టెస్ట్ జరిగితేనే కదా నేను క్షమించగలనా లేదా, ఆ తత్వంలోకి వెళ్ళానా లేదా అని తెలుసుకునేది. సో ఇలా మనము క్షమాపణని అంటే క్షమాతత్వాన్ని ఆచరిద్దాం. అంటే మనల్ని మనం క్షమించుకుంటూ, ఇతరులని క్షమిస్తూ, క్షమని ఇవ్వకపోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నాం, మనస్సులో భారాలను మోయడం వల్ల మనం ఏం కోల్పోతున్నాం అన్న విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఎవరి స్థితిలో వాళ్ళు అలాగే ఉంటారు అని ఇతరులాగే వదిలేస్తూ మనల్ని మనం చేసిన తప్పులని అంగీకరించి క్షమించుకున్నప్పుడు చక్కగా మన హృదయం ఓపెన్ అవుతుంది. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే క్షమ అనే భావాన్ని రిలీజ్ చేస్తున్నావో ఆ క్షమ అనే భావన నీకు ఇతరుల నుంచి అందొచ్చు, ఆ ఇతరుల నుండి అందకపోయినా ఫ్రెండ్స్ యూనివర్స్ కి చేరుతుంది. ఆ యూనివర్స్ మనకు కనెక్ట్ అవుతుంది.
మన హృదయం, మన అసలు తత్వానికి మనం చేరుకుంటాం. ఇది క్షమ. నెక్స్ట్ ఏంటంటే కృతజ్ఞత. కృతజ్ఞత ఎవరి పట్ల, వేటి పట్ల ఉండాలి మనం. ప్లస్ కృతజ్ఞత వల్ల అంటే కృతజ్ఞత అనే భావం వల్ల ఏం పొందుతాం. మన జీవితంలో మనం మనకు కావాల్సింది సృష్టించుకోలేకపోతున్నాము. మరి దాన్ని సృష్టించుకోవాలి అంటే మనం అసలు కృతజ్ఞత అనే భావాన్ని ఉండాల్సింది ఏంటి? కృతజ్ఞత ఇంకేమైనా అంటే ఇక్కడ మనకి సార్ కూడా ఇంకొక మాట చెప్పారు మన క్లాస్ లో కొత్తగా, కృతజ్ఞతను కలిగి ఉండాలి. సో ఆ కృతజ్ఞతను ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే యాక్చువల్ గా ప్రతి దాంట్లోనూ ఫ్రెండ్స్, నాకు ఇది లేదు, నేను ఇది పొందలేకపోతున్నాను అంటే మనకు ఉన్న వాటి పట్ల తృప్తి ఉండదు. మనకు లభించిన వాటి పట్ల ఉండదు. ఎంతసేపు మనకి లేని వాటి పట్లే దృష్టి ఉంటది. నాకున్న దాని పట్ల దృష్టి ఉండదు. ఉన్నదాన్ని గుర్తించడము, దానికి కృతజ్ఞత చెప్పడమే అసలు తత్వం. సృష్టి యొక్క సహజ తత్వం ఏంటి అంటే కృతజ్ఞతే కోరుకుంటది. అంటే మనల్ నుంచి పరమాత్మ కోరుకునేది ఏంటి అంటే కృతజ్ఞత మాత్రమే. మరి దేనికి కృతజ్ఞత చెప్పాలండి? ఎందుకు చెప్పాలండి? అంటే ఈ కృతజ్ఞత మనకి యూనివర్స్ ఎన్నిచ్చింది? మనం అనుకుంటాం నాకేమీ లేదు, నాకు పెద్ద ఇల్లు లేదు, లేకపోతే ఏమంటారు, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను చక్కగా చదువుకోలేదు, ఇవన్నీ అనుకుంటాం కదా. కాదు, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన జాబ్ లేదు, లేకపోతే నాకు నచ్చిన భార్య లేదు, నాకు నచ్చిన భర్త లేడు, నేను ఇన్ని లక్షలు సంపాదించలేకపోతున్నాను, నాకున్న ఏ రిలేషన్ కూడా భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏ సంబంధ బాంధవ్యాలు నాకు సరిగ్గా లేవు. చదువు, మార్కులు, ప్రపంచం ప్రతి దాంట్లోనూ లేమిని వెతుకుతూ ఉంటాం. ఆ లేమి వల్లే మనలో కృతజ్ఞత భావం పొందట్లేదు ఫ్రెండ్స్. మరి మనకున్నవేంటి అద్భుతమైన అంటే యూనివర్స్ మనకి ఏమి ఇచ్చింది ఫ్రెండ్స్? పంచభూతాలని, శ్వాసని, ఉనికిని, శరీరాన్ని, ఇన్నింటిని ఇచ్చింది. మానసిక శక్తిని, తల్లిదండ్రులని, ప్రతి ఒక్కటి ఉన్నాయా లేదా? ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మన దృష్టి ఎప్పుడూ కూడా ఉన్న వాటి పట్ల కాకుండా లేని వాటి పట్ల ఉంటుంది. ఎప్పుడైతే లేని వాటి పట్ల దృష్టి పెరిగి వాటికి శక్తిని పెడుతూ ఉంటామో, ఆ లేనితనం ఏంటంటే ఆ లేమి అనేది పెరుగుతూ ఉంటది. అంటే ఈ యూనివర్స్ ఏం కోరుకుంటది అంటే నీకిచ్చిన దాన్ని గ్రాంటెడ్ గా తీసుకోవడం కాదు, కృతజ్ఞతా భావంతో తీసుకోమంటది ఫ్రెండ్స్. ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో స్వీకరిస్తావో నీకు ఇంకా కావాలని అర్థం. ఏదో ఇచ్చారులే నేను తీసుకున్నానులే అంటే ఓహో వీళ్ళకి ఇది వద్దేమో. ఇప్పుడు మనమే ఉంటాం ఫ్రెండ్స్ ఇంట్లో, మన వాళ్ళు, మన పిల్లలు వంట చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు, ఒక వస్తువు తెచ్చినప్పుడు, తెచ్చావా సరే ఇవ్వులే అని అంటే ఎలా ఉంటది? ఎంతో హ్యాపీనెస్ తో చాలా బాగుంది, థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పినప్పుడు ఎలా ఉంటది? థ్యాంక్స్ అంటే అలా ఒక చిన్న భావనని వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు ఒక అభిప్రాయాన్ని, వాళ్ళ ఫీలింగ్స్ ని బట్టి ఓహో వీళ్ళకి నేను ఇలా చేసినా కూడా నచ్చుతుందా, అయితే ఇంకొకసారి చేసి పెట్టాలి, ఇంకొకసారి ఇలా చేయాలి అని మనకే అనిపిస్తుంది కదా. మరి అలాంటప్పుడు యూనివర్స్ కూడా కోరుకునేది ఏంటి? మనకున్న దాని పట్ల కృతజ్ఞత, మనకు అందించిన దాని పట్ల కృతజ్ఞత. మనం ఎప్పుడూ గుడికెళ్ళి ఏం చేస్తాం? నాకు ఇది కావాలి, నాకు అది లేదు, ఇది లేదు అని కోరికల్లోకి వెళ్ళిపోతాం. కానీ పరమాత్ముడు ఏమనుకుంటాడంట, ఎంతసేపు నా దగ్గరికి కోరిక కోరుకోవడానికే వస్తున్నాడు కానీ నేను ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞత ఎప్పుడు చెప్పలేదనుకుంటాడు. ఆయన కోరుకునేది ఏంటో తెలిసి కృతజ్ఞత. ఎప్పుడైతే ఆ కృతజ్ఞతా భావం ఉంటుందో, మనం ఇతరుల నుండి సహాయం పొందినప్పుడు కూడా మనకు ఉండాల్సింది కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల ఏంటి అంటే ఇక్కడ పొందిన దాన్ని ఎక్కడైనా నువ్వు తీర్చే అవకాశం వస్తే తీర్చగలవు. ఆ కృతజ్ఞత భావం అందుకే ఉండాలి. అంటే ఆ కృతజ్ఞత ఉండాలి. ప్లస్ మరి మనం కేవలం ఇతరుల పట్ల కృతజ్ఞత ఉండడమేనా? మన పట్ల మనము
అంటే కృతజ్ఞత అనే భావన కలిగి ఉండడం అంటే, ఇతరులకు కూడా మనం ఏదైనా చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే కాంతే ఆనందమే కృతజ్ఞత. దాన్ని కూడా తిరిగి అంటే మనం కృతజ్ఞతని ఇవ్వాలి. కృతజ్ఞతని అందుకునే స్థితిలో కూడా మన వల్లైన సహాయమో, సేవో ఏదైనా సరే చేయాలి. ఎందుకంటే ఏది ఇస్తే అదే వస్తది కదా! కృతజ్ఞతా భావాన్ని ఇచ్చినప్పుడు, మన దగ్గరికి కూడా వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పాలి. ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో మనం పొందాల్సిన సిట్యుయేషన్ వస్తే స్వీకరించాలి. ఆ ఆనందాన్ని స్వీకరించి వదిలేయాలి. ఆ కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడైతే మనం సాధన చేయాలి. ఏంటి యూనివర్స్ ఇన్ని ఇచ్చింది కదా! మరెలా సాధన చేయాలి? అసలు మన దగ్గర ఏమున్నాయని అంటే ఏముంది అంటే, రోజు ఉదయం బెడ్ మీద నుంచి లేవగానే, కళ్ళు తెరవకుండానే, ఆ రోజు నువ్వు పడుకున్న పరుపుకి, బెడ్‌కి, భూమాతకి నువ్వు ఆ రోజు అంటే అప్పటి వరకు అంటే యాక్చువల్‌గా పడుకునేటప్పుడు మనకి 2 రకాలు. అంటే రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేచే ముందు. ఈ 2 సమయాల్లో మనం చేయాల్సిన సాధన. అంటే 24/7 మనకి నేను డబ్బులిచ్చాను, బ్రష్ కొనుక్కున్నాను, లేకపోతే నాకు కావాల్సిన కూరగాయలు కొన్నాను. కానీ పండించిన వాడు, ఆ డబ్బుల్ని అందించిన వాడు, ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వీటన్నింటి పట్ల కృతజ్ఞత 24/7 నీకు ఏదైతే నువ్వు లభిస్తుందో, ఏదైతే నువ్వు పొందుతున్నావో, తీసుకునే ఆహారం కావచ్చు, సంపాదించే సంపాదన కావచ్చు, ఆరోగ్యంతో నీ పనులు నువ్వు చేసుకోవడం కావచ్చు. ప్రతి దాని పట్ల కృతజ్ఞత. నీ శరీరం నీకు సహకరిస్తుంది. దానికి కృతజ్ఞత. ప్రతి అవయవం పనిచేస్తోంది. ఆ అవయవాన్ని పని చేయించడానికి ఎంతో మంది దేవతలు కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞత. ఈ యూనివర్స్ మనకి పంచభూతాలని, గాలి, నీరు అన్నీ అందించింది కదా! వాటన్నింటి పట్ల కృతజ్ఞత. ఆధ్యాత్మిక ఎదుగుదలకి నీ గురువులు అందిస్తున్న జ్ఞానం పట్ల కృతజ్ఞత. మన కుటుంబ సభ్యులు మనకు అందించట్లేదా? వాళ్ళ సహాయం చెయ్యట్లేదా? వాళ్ళందరి పట్ల కృతజ్ఞత. మనకి ఇబ్బంది పెడుతూ కూడా మనం ఎదగడానికి సహాయం చేస్తున్నారు ఫ్రెండ్స్. నా కుటుంబంలో నాకు ఎవ్వరు సహకరించట్లేదని మీరనుకుంటున్నారేమో. అక్కడ కూడా మన ఎదుగుదలే ఉంది. వాళ్ళలా ఉన్నారు కాబట్టే ఇక్కడి దాకా వచ్చి ఆత్మ ఎదుగుదల మీద దృష్టి పెట్టాం. మరి అలాంటి వారి పట్ల ఎంత కృతజ్ఞత ఉండాలండి. దానికి కృతజ్ఞత. మనం వాడుకునే ప్రతి వస్తువు అది ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు, కిచెన్‌లోని స్టవ్ కావచ్చు, స్పూన్ కావచ్చు, ఏదైనా సరే ఫ్రెండ్స్. ఒక నైఫు, బండి, ఫోను, ల్యాప్‌టాపు, పుస్తకాలు ఏదైనా పెన్ను, ప్రతి వస్తువుకి ప్రేమతో చెప్పండి. రాధాకృష్ణ ఏమంటాడు? ప్రేమతో చెప్పండి రాధాకృష్ణ అంటాడు కృష్ణుడు 'రాధాకృష్ణ' సీరియల్‌లో. అలా ప్రేమతో నీకు కృతజ్ఞతలు. ఒక చిన్న స్పర్శ ఇవ్వండి. మొబైల్ ఉంది. ఇలా ముట్టుకోండి. ఆ మొబైల్‌ని ఇదిగోండి. సార్ ఎప్పుడు చెప్తుంటారు ఏంటి ఇలా ప్రేమతో టచ్ చేయండి. ప్రేమతో టచ్ చేస్తూ కృతజ్ఞత చెప్పండి. ఈ మొబైల్ ఉండడం వల్లే కదా! ఈరోజు క్లాస్‌లో జాయిన్ అవ్వగలిగాం. ఈ ల్యాప్‌టాప్ ఉండడం వల్లే కదా! నేను ఈరోజు మీతో చెప్పగలుగుతున్నాను. మనకి టెక్నాలజీ అందించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెబుతూ ప్రశాంతంగా నిద్ర లేవండి. ప్రశాంతంగా పడుకోండి. అలా కాకుండా రోజు పొద్దున్నే లేవగానే హడావిడి పడుతూ, ఆందోళన పడుతూ లేచామనుకోండి రోజంతా అలాగే అనిపిస్తది. డిస్టర్బెన్స్‌గా ఉంటది. పడుకునేటప్పుడు కూడా ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ప్రశాంతంగా పడుకుంటాం. అంటే ఆ రోజు పొందిన ఒత్తిడినో, ఆందోళననో ఏదైనా విషయంలో అంతా మనలో నుంచి బయటికెళ్ళిపోతుంది. కృతజ్ఞత వల్ల ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పుకున్నాం. మరి మనకేదైనా కావాలి. మరెలా పొందాలి అంటే కృతజ్ఞత ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్. అంటే లేని వాటిని కూడా సృష్టించుకోవచ్చు. మరి లేని వాటిని సృష్టించుకోవడం ఏంటండి? ఇప్పుడు నాకు అనారోగ్యం ఉంది. మరి ఈ అనారోగ్యాన్ని నాకు సరిగ్గా లేదు కదా! నాకు కొంతే కదా! అంటే ఏదైతే సహకరిస్తుందో దానికి కృతజ్ఞత చెప్తూనే వర్తమానంలో ఇప్పుడు నాకు కాళ్ళు నొప్పి ఉంది ఫ్రెండ్స్. ఆ కాళ్ళు నొప్పి తగ్గాలి. కానీ ఏం చేయాలి? వర్తమానంలో అంటే ప్రెజెంట్ మనకి తగ్గిపోయినట్టుగా భావిస్తూ, నాకీ నొప్పి పూర్తిగా తగ్గిపోయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరమాత్మకి, ఈ సృష్టికి, అలా ఆరోగ్యానికి, సంపద. నాకు రేపు ఒక ఇల్లు కావాలి. విజువలైజేషన్ చేసుకోమంటారు సార్ చూడండి. అంటే ఒక పెద్ద ఇల్లు కట్టేసుకున్నాను నేను. నాకొక పెద్ద ఇల్లు ఉంది. అంటే నేను కోరుకున్న ఇల్లు
నాకుంది అని చెప్పేసి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఉద్యోగం, నేను ఒక మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఓకే, నాకు ఉద్యోగం ఉంది. నాకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసింది. నేను పలానా చోట ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఉద్యోగాన్ని నేను కలిగి ఉన్నందుకు కృతజ్ఞత. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞత. ఈ రోజు కొంతే ఉండొచ్చు. రేపు నేను ఎక్కడికైతే ఎదగాలి అనుకుంటున్నానో అదంతా కలిగి ఉన్నందుకు కృతజ్ఞత. నేను ఒక విషయంలో విజయం సాధించాలనుకుంటున్నాను. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో విజయం సాధించాలనుకుంటున్నాను. సో నేను ఆ ఎగ్జామ్స్ లో విజయం సాధించినందుకు కృతజ్ఞత. అంటే రేపటి భవిష్యత్తులో జరగబోయేదాన్ని వర్తమానంలోకి తీసుకొచ్చి వర్తమానంలో కృతజ్ఞత తెలియజేయడం. అయితే ఈ కృతజ్ఞత గురించి మనకి ఆ ఏంటంటే కొన్ని కొంతమంది ఇప్పుడు లూయిస్ ఎల్కే గారు కొంతమంది సందేశాలు ఇచ్చారు. ఒక 2, 3 మనం తెలుసుకుందాం కృతజ్ఞతా భావం గురించి. కృతజ్ఞత అన్నది అత్యంత ప్రీతిపాత్రమైనదని నేను భావించాను లూయిస్ ఎల్కే గారు. అంటే కృతజ్ఞతా భావం వల్ల మనం ఏం పొందుతున్నాం అనేది అర్థమైనప్పుడు దాని ప్రాముఖ్యత అనేది మనకు అర్థమవుతుంది. జీవితపు అన్ని కోణాలలో సవ్యంగా ఉన్నా కూడా చాలా మంది బీదరికంలో ఉండడానికి కారణం కేవలం కృతజ్ఞతా భావం లేకపోవడమే. అంటే నాకు ఏదైతే ఉందో దాని పట్ల కృతజ్ఞత లేకపోవడం వల్లే మరింత లేమిలోకి వెళ్ళిపోతున్నారు. మన విష్ణు సహస్రనామాల్లో ఒకటి ఉంది. ఏంటి? ఓం కృతజ్ఞతాయ నమః. అంటే కృతజ్ఞతకి ఎంత వాల్యూ ఉంది, అది ఎంత శక్తివంతమైంది అనేది ఇక్కడే అర్థమవుతుంది కదా. అలాగే వరల్డ్స్ గ్రాటిట్యూడ్ డే. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పాను కదా క్షమ గురించి. క్షమ ఉంది కల్కి భగవంది. ఇక్కడ గ్రాటిట్యూడ్ డే చేసుకున్న, ఫర్గివ్నెస్ డే కాదు ఫ్రెండ్స్, సారీ, గ్రాటిట్యూడ్ డే. ద వరల్డ్స్ గ్రాటిట్యూడ్ డే కల్కి భగవాన్ కొడుకు పేరు మీద, కొడుకు జన్మదినం పేరు మీద ఆ శిష్యుడు, కల్కి భగవాన్ శిష్యుడు సెలబ్రేట్ చేసుకుంటారు. సో వరల్డ్స్ గ్రాటిట్యూడ్ డే అంటే మన హృదయంలో ప్రతి విషయంలోనూ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఇక్కడ రైటర్ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటాం. ఏంటంటే ఎంతసేపు అంటే ఇప్పుడు మనం మనం లేని వాటి పట్ల దృష్టి అంటాం కదా. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఎవరో చాక్లెట్ ఇచ్చారు, తెచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి, మనం ఎలా తీసుకోవాలి? చాలా మంది మనకి ఇష్టం లేని చాక్లెట్ ఏదో ఇచ్చాడు అనుకోండి, లేదా తక్కువ రేటు ఇచ్చాడు, ఇంత చీప్ చాక్లెట్ అని నేను తిన్ను దీన్ని అన్నప్పుడు వాడు మొహం మాడిపోతుందా లేదా? ఈవెన్ మనం ఎవరికన్నా ఇచ్చినా మనం అలాగే ఫీల్ అవుతాం కదా. అలా అంటే అదే అబ్బా నాకు చాక్లెట్ ఇచ్చావా, నాకు ఎంత ఇష్టమో, థ్యాంక్ యూ నాన్న అని చెప్పినప్పుడు వాడు ఇంకొకసారి కూడా మనకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడా లేదా? వాడికి ఏదైనా దొరికిందే అనుకోండి, హా ఆ అంకుల్ కి చాక్లెట్ అంటే ఇష్టం కదా, ఆంటీకి చాక్లెట్ అంటే ఇష్టం కదా అని తీసుకొచ్చి ఇస్తాడు. అవునా కాదు? సో మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనకి ఏదైనా వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతతో స్వీకరించాలి. అదే అంటే ఈ జీవితంలో మనకి ఏదైతే వచ్చిందో మహాప్రసాదం, టెంపుల్లోకి వెళ్తే చిన్న కొంచెం ప్రసాదం పెడితే అంటే ఇక్కడ పెడితే మహాప్రసాదంగా కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం కదా. కేవలం గుడిలో పెట్టే ప్రసాదాన్నే కాదండి, మన జీవితంలో మనం పొందే కష్టం, సుఖం, ఆనందం, దుఃఖం ఏదైనా సరే మహాప్రసాదంగా స్వీకరించాలి. అదే మహాప్రసాదం ఏంటి, నాకు ఈ ప్రసాదం దొరికిందన్న ఆనందంతో కృతజ్ఞతతో తీసుకుంటాం కదా. అలాగే ఆ కృతజ్ఞతా భావంతో స్వీకరించినప్పుడు యద్భావం తద్భవతి. ఆ కృతజ్ఞతే నాకిది దొరికింది, నాకిది కలిగింది అన్న ఆ భావనే నిన్ను, నీ భావనని భవింపేలా చేస్తుంది. అంటే నీ జీవితంలో రియల్ గా మారి నీ జీవితంలోకి వస్తుంది. ఇది అంటే కృతజ్ఞతని కలిగి ఉండాలి. మనం ఎదుటివారి పట్ల, మన పట్ల ఎదుటివారు కలిగి ఉండాలి. ఎందుకు కృతజ్ఞత లేకుండా ఉన్నాము అంటే, నాకు అంటే కృతజ్ఞత రాహిత్యంలో ఉండడానికి కారణం ఏంటి? నాకు జాబ్ ఇష్టం లేదనో, నేను అనుకున్నంత సంపాదించలేకపోతున్నాను, నాకు సరైన ఆరోగ్యం లేదను, వీటన్నింటి పట్ల దృష్టి అంటే లేని వాటి పట్ల దృష్టి పెడుతున్నాం. అలా కాకుండా ఉన్న వాటి పట్ల నాకు నా శరీరం సహకరిస్తోంది అనే దాని పట్ల కృతజ్ఞత. నాకు చక్కగా చిన్నదో పెద్దదో నాకు ఒక ఇల్లు ఉంది
అని వీటి పట్ల కృతజ్ఞత. పరమాత్ముడు మనకి ఏదైతే ఇచ్చాడో వాటన్నింటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మనకు ఏది కావాలో అది ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. ఈ చిన్నది ఇస్తేనే వీడు ఇంత హ్యాపీగా ఆనందంగా ఉన్నాడే, కృతజ్ఞత చెప్తున్నాడే నాకు, మరి వాడికి ఇంకా ఇస్తే ఇంకెంత ఆనందపడతాడో కదా, ఎంత కృతజ్ఞతలోకి అంటే ఎంత కృతజ్ఞతతో ఆనందంలోకి వెళ్ళిపోతాడో కదా అని ఆ భగవంతుడు మనకి ఇస్తూనే ఉంటాడంట ఫ్రెండ్స్. సో అందులోకి మనం వెళ్దాం. అందుకోసం మనం చేయాల్సిన సాధన ఏంటి అంటే పడుకునేటప్పుడు, లేచేటప్పుడు మనం ఆ రోజు పొందినవన్నీ, లేదా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఫ్రెండ్స్. 24/7 మన జీవితంలో మనం పొందిన ప్రతి విషయం పట్ల కృతజ్ఞతతో ఉండండి. అప్పుడు మనకి ఏది కావాలో అది ఈ యూనివర్స్ అందిస్తూనే వెళ్తుంది. ఫ్యూచర్ లో మనకు కావాల్సినవి కూడా ఈ రోజు ఈ క్షణంలోనే వాటిని పొందినట్టుగా భావిస్తూ అక్కడ కూడా కృతజ్ఞత తెలియజేయడం. ఇది కృతజ్ఞత. ఓకే, నెక్స్ట్ విశ్వాసం, మూడో టాపిక్ ఈరోజు. మనం ఇవన్నీ అనుకుంటున్నాం అంటే ఇది కూడా అద్భుతమైన భావన. మరి మనం కొన్ని సంకల్పాలు పెట్టుకుంటాం. అంటే ఒక సంకల్పానికో ఒక విషయానికో ప్రతి దానికి కొన్ని అడ్లనేవి ఉన్నాయి. అంటే మన హృదయానికి వేసుకున్న ముసుగులన్నీ తొలగిస్తూ తొలగిస్తూ దేన్ని అందించాలో దాన్ని అందిస్తూ వెళ్ళాలి కదా. మనం దానికి వేసుకున్న ముసుగు ఏంటి అంటే విశ్వాస రాహిత్యం. సో విశ్వాసాన్ని కలిగించాలి, రాహిత్యాన్ని తొలగించాలి. అలా విశ్వాస రాహిత్యం అంటే మన సంకల్పాలు నెరవేరకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం అంటే ఏంటి అసలు? ఎవరి మీద విశ్వాసం ఉండాలి? మన హృదయంలో నింపుకోవాల్సింది ఏంటి? విశ్వాసాన్న, విశ్వాస రాహిత్యాన్న? అంటే మన హృదయంలో నింపుకోవాల్సింది విశ్వాసం. కానీ విశ్వాసం ప్లేస్ లో విశ్వాస రాహిత్యం ఉంది. అసలు విశ్వాసం అంటేనే దైవత్వం. భయపడటమే పాపం, నమ్మకమే నడిపిస్తుంది. ఇది స్వామి వివేకానంద చెప్పారు. ఒక నమ్మకమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఒక దారిలో, ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నీకు నమ్మకం ఉంటే అడుగు అడుగు ముందుకు వెయ్యగలవు. అరే నేను చేరుకోగలనో లేదో, నేను చేయగలనో లేదో అంటే ఆ భయము, ఆ అపనమ్మకమే నిన్ను ఆ పని చేయకుండా అడ్డుకుంటోంది కదా. అంటే నీ దృష్టి ఎక్కడ పెడుతున్నావు? చెయ్యలేను అన్న దాని మీద పెడుతున్నావు కాబట్టి అది అక్కడ ఆపేస్తున్నావు. నేను చెయ్యగలను అన్న నమ్మకాన్ని పెంపొందించుకున్నప్పుడు నీ దృష్టి ఎక్కడుంటది అంటే ఎలాగైనా సరే దారిని వెతుక్కునే దాని మీద ఉంటది. దారి లేకపోతే దారి చేసుకొని వెళ్ళాలి. ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి. గోడ అడ్డం ఉంది, చీమలు ఏం చేస్తాయి ఫ్రెండ్స్? ఏంటి, వాటితో రంధ్రాలు చేస్తూ 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 అటువైపు వెళ్తాయా లేదా? ఎక్కడి నుంచో ఏ గోడల్లో నుంచో బయట నుంచి లోపలికి వస్తున్నాయి చీమలు. ఎలా వస్తున్నాయి? దారి లేవన ఆగిపోవట్లేదు, దారిని సృష్టించుకొని వెళ్తున్నాయి. దేనివల్ల? ఆ వాటికి ఒక బరువుని మోస్తాయి. ఆ చీమ ఉండేది ఇంతే, దానికంటే 32 రెట్ల బరువును మోస్తుంది ఫ్రెండ్స్ చీమ. ఎందుకంటే దానికి భయం లేదు, చేయగలననే నమ్మకం మాత్రమే ఉంది. కానీ మనకేంటి? భయం. చిన్నప్పటి నుంచి మనకంటే తక్కువ బరువు ఉన్న వస్తువులను కూడా మనం మొయ్యలేమేమో అంటే మన లోపల ఒక ఫీడింగ్ అయిపోయింది. అరే అంత బరువును మొయ్యలేవురా అనే కొన్ని ఫీడింగ్స్ చేసేసారు. ఆ భయం వల్లే మన మీద మనం నమ్మకాన్ని కోల్పోయి విశ్వాసాన్ని కోల్పోతున్నాం. మరి అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే, విశ్వాసం అంటే కార్యసిద్ధి పైన మన సంకల్పం పైన సంపూర్ణమైన మొక్కవోని నమ్మకం. అంటే మనం చేసే పని కార్యసిద్ధి పైన మన సంకల్పం, మనం ఏ సంకల్పం అయితే అనుకున్నామో ఆ సంకల్పం నెరవేరడానికి ఒక పని చేస్తాం కదా ఫ్రెండ్స్. దానిపైన మనకి ఉన్న దృఢమైంది మొక్కవోని నమ్మకమే విశ్వాసం. మరి ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తామా, అనుమానాన్ని వ్యక్తం చేస్తామా అంటే ఆ విషయాలు ఎందుకు, ఎక్కడైనా సరే ఎందుకు మనం ఉండాల్సిన దాని పట్ల ఉండట్లేదు అంటే అనుమానం. నేను దీన్ని చెయ్యలేనేమో, దైవం నాకు అనుకూలించదేమో, నా జీవితం నాకు అనుకూలించదేమో, ఆ దైవం నన్ను అంగీకరించదేమో, ఇతరులు నన్ను ప్రేమించరేమో, నేను అనుకున్నంత డబ్బు సంపాదించలేనేమో, నాకు కావలసిన ఉద్యోగం పొందలేనేమో, నేను ఇంత చక్కగా ప్రిపేర్ అవుతాము కానీ నేను చక్కగా పేపర్ ప్రజెంటేషన్ చెయ్యలేనేమో,
నేను అనుకున్న ప్రమోషన్ రాదేమో అంటే ప్రతిదీ కూడా అనుమానమే. ఇంకా కొన్ని తమాషా అయిన అనుమానాలు ఏంటి అంటే ఇంటికి తాళం వేసి 10 సార్లు చెక్ చేస్తాం. డబ్బులు అకౌంట్లో వేస్తాం, పడ్డాయో లేదో అని చెక్ చేస్తాం. అంటే ఇలా మనకన్నీ ఉన్నాయి. మరి ఈ ఏమో అనే దాన్ని తీసేసి విశ్వాసాన్ని నింపుకోవాలి. ఎక్కడ నింపాలి విశ్వాసాన్ని అంటే మన హృదయంలో నింపాలి. మరి మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని మనం చేరుకోవాలి అంటే మనం ఏర్పరచుకున్న అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. ప్రతి చోట చూడండి ఫ్రెండ్స్, ఒక పాయింట్ మాత్రం కామన్ గా వస్తుంది. అపరాధ భావము, నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని, నేను పాపాత్మురాల్ని అనే భయాన్ని తీసేయాలి. మానసికంగా ఇవి మనల్ని మరింతగా కృంగతీస్తాయి. మనం అనుకున్న పని చేయలేకుండా నెగిటివ్ లోకి తీసుకెళ్ళి, భయంలోకి తీసుకెళ్ళి, చెయ్యాల్సిన పని మీద దృష్టి పెట్టకుండా బాధ మీద దృష్టి పెట్టేలా చేస్తాం. కాబట్టి వాటన్నింటినీ తీసేసి ఇక్కడ ఎలా తీసేయగలము అంటే దైవంతో కలిసే ఉన్నాం. అసలు యాక్చువల్ గా మనం ఎక్కడి నుండి వచ్చామండి? పరమాత్మ గర్భంలో నుంచే కదా. మనమంతా ఆయనకి బిడ్డలమే కదా. మరి ఆయనలో ఉండే విశ్వాసం అనే తత్వం మనలో లేదా? ఉంది. కానీ మనం మానసికంగా దైవంతో విడిపడి ఉన్నాం. ఇప్పుడు ఆ మనస్సుని కూడా దైవంతో అనుసంధానించాలి. ఎప్పుడైతే దైవంతో అనుసంధానిస్తామో ఈ సృష్టితో ఆ దైవంతో కలిసే ఉంటామో అప్పుడు మనం కూడా విశ్వాసాన్ని నింపుకోగలం. సో ఆ నింపుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఏ విషయంలో ఏ అనుమానం వచ్చినా అనుమానాలన్నింటినీ వదిలేయండి. లేదా ఇది చెయ్యలేవేమో నువ్వు అన్నప్పుడు నేను నా ప్రయత్నం చేసి చూస్తాను అని చెప్పుకుంటూ దానికి కావలసిన సమాధానాన్ని ఇస్తూ అయినా సరే దాన్ని మార్చేయాలి. అయితే ఫస్ట్ ఏం నమ్ముతాము? నేనేదో చేశాను కాబట్టి యూనివర్స్ నన్ను శిక్షిస్తోంది. యూనివర్స్ ఎప్పుడు శిక్షించదు. శిక్షణ మాత్రమే ఇస్తది. సో యూనివర్స్ నన్ను శిక్షిస్తుంది అన్న ఒక అపనమ్మకాన్ని ఏదైతే పెట్టుకున్నామో దాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నవన్నీ మనం అనుభవించడానికే ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఎందుకు మనం అనుకున్నవి పొందట్లేదండి అంటే స్పష్టంగా అడగాలి. అంటే మనం మానసికంగా ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం మానసికంగా దైవంతో కలిసి ఉన్నాం కానీ దూరంగా ఉన్నామన్న భ్రమలో ఉన్నాం కదా. ఆ భ్రమని తొలగించేసుకుని మానసికంగా దైవంతో అనుసంధానం అవ్వాలి. ఆ తర్వాత అడగడంలో స్పష్టత ఉండాలి. నీకేం కావాలి? దాన్ని ఖచ్చితంగా అడగండి. అడిగినప్పుడు అన్నీ లభిస్తాయి. ఏంటి? జీసస్ చెప్తారు, అడుగుడి ఇవ్వబడును. అంటే అడిగితేనే భౌతికపరమైన కోరికలు తీరుతాయి. సరే, పరమాత్మ దగ్గరికి కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళ్ళినా ఇంకా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అడగండి. అడిగినప్పుడు ఇవ్వబడుతుంది. అలాగే వెతుకుడి దొరుకును. అంటే వెతికితేనే పోగొట్టుకున్న దైవత్వాన్ని పొందగలము. అన్వేషణ, వెతకడం అంటే అన్వేషణ చెయ్యడం. ఎక్కడ నా మీద నాకు ఆ నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా అడ్డుపడుతున్నది ఏంటి? విశ్వాసం దగ్గరికి వెళ్ళడానికి అని మనల్ని మనం అన్వేషించుకున్నప్పుడు, శోధించుకున్నప్పుడు మనకి రీజన్స్ దొరుకుతాయి. వాటన్నింటినీ అర్థం చేసుకొని వదిలేయాలి. తట్టుడి తెరవబడును. తడితేనే దైవ సామ్రాజ్యపు ద్వారాలు తెరుచుకుంటాయి. మరి అలాంటి విశ్వాసం ఎందుకు మరి మనం అడగండి, స్పష్టంగా అడగండి, నెరవేరుతాయి అని చెప్తున్నాము. మరి మనం స్పష్టంగా అడగట్లేదా? మనస, వాచ, కర్మన అండ్ సంజ్ఞలు అంటే మాటల ద్వారా కోరుకుంటాం, చేతల ద్వారా కోరుకుంటాం, ఆలోచనల ద్వారా కోరుకుంటాం, సంజ్ఞల ద్వారా కోరుకుంటాం. యూనివర్స్ కి ఏ విధంగా అయినా కనెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అయితే నేను ఈ రోజు ఇక్కడ ఇది మాట్లాడుతున్నాను, నాకేంటి ఒక కారు కావాలి అనుకుంటాను. కానీ తర్వాత ఏం చేస్తాను? నాకు అంతుందా? నాకు ఒక సంపాదనే లేదు, కారు ఎలా వస్తుంది, నేను ఎలా మెయింటైన్ చేయగలను అని లోపల ఒక భావన అడ్డు పుల్ల పెడతాం. అంటే ఒక సంకల్పానికి 116 వికల్పాలు పెడతాం. మనం అనుకున్న సంకల్పం నెరవేరకపోవడానికి మెయిన్ గా కారణం ఏంటి? కర్మ ఎక్కడో ఉండొచ్చు, కానీ కొన్ని ఏవీ లేకపోయినా నెరవేరట్లేదంటే ఏంటండి కారణం అంటే మనం పెట్టే వికల్పాలు. సో ఆ సంకల్పానికి పెట్టే వికల్పాలని ఎప్పుడైతే తొలగిస్తామో మన సంకల్పం మనం నెరవేరుతుంది. అంటే
మాటలు, ఆలోచన, చేతలు, సంజ్ఞలు అన్నీ కూడా మన భావనతో కనెక్ట్ అయి ఉండాలి. మన హృదయంతో కనెక్ట్ అయి ఉండాలి. నాకు ఇది కావాలి, ఓకే, వస్తది అని చెప్పేసి ఏంటి యూనివర్స్ కి వదిలేయాలి విశ్వాసంతో. నేను కోరుకున్నాను, ఆ దైవం ఇచ్చేస్తది, నెరవేరుతుంది అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అది వస్తుంది. అలా కాకుండా కోరుకునేది ఒకటి, లోపల భావన ఒకటి అనుకోండి, అది ఎలా వస్తుంది? దీన్ని ఏమంటారంట అంటే అబ్రహం టీచింగ్స్ వారు భావ ప్రకంపనలో వ్యతిరేకత. అంటే నోటికి భావనకి, అంటే హృదయానికి, మనస్సుకి వేరియేషన్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఎప్పుడూ కూడా మనం ఏదైతే కోరుకున్నామో అది జరిగిపోయిందన్న విశ్వాసంతో ఉండాలి. అయితే ఈ విశ్వాసానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటి? జీసస్ ఒకరోజు తన శిష్యులతో పడవలో ప్రయాణం చేస్తున్నాడు. పెద్ద గాలి వానొస్తుంది. అందులో ఒక అతను చాలా ధనవంతుడు, పాపాలు చేసి ఆ ధనాన్ని సంపాదించాడు. నేను ఎలాగో పాపాత్మున్నే కదా, నేను చనిపోతాను, మునిగిపోతానని అతనే పడవలో నుంచి నీళ్ళలో మునిగి పడిపోతాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రభువుని కోరుకుంటాడు జీసస్. ప్రభువా నన్ను రక్షించు అంటే జీసస్ ఏం చెప్తారో తెలుసా? నువ్వు విశ్వాసంతో నీళ్ల మీద నుంచి నేను నడిచి రాగలను అనుకో, నువ్వు వస్తావు. అంటే ఆయన ఆ జీసస్ మీద విశ్వాసం ఉంచి నీటి మీద నడుస్తూ వచ్చి పడవలో కూర్చొని జీసస్ ని హక్ చేసుకుంటాడు. అంటే నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసమే దివ్యత్వము. అది మనం చేయాల్సింది. ఇంకొకటి ఏంటి? ఒక దొంగ గురువు ఉంటాడు. అతనికి ఆధ్యాత్మిక తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఓ ముసుగేసుకొని అందరినీ ఏవో తెలిసిన ఒక 4 మాటలు చెప్పుకుంటూ ఉంటాడు. ఒక శిష్యుడు నిజమైన, అంటే ఆధ్యాత్మిక అన్వేషణ ఉన్నవాడు, స్వచ్ఛమైన వాడు, ఆ గురువుని విని వెతుక్కుంటూ వస్తాడు. వెతుక్కుంటూ వచ్చి చూసి ఆ తర్వాత తిరిగి వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాలనుకున్నప్పుడు నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటది. గాలి, వాన, పెద్ద వర్షం పడుతూ ఉంటది. ఎలా వెళ్ళాలో అర్థం కాక గురువు దగ్గరికి వస్తాడు. అతను దొంగ గురువు కదా. ఏంటి? ఆ సమయంలో ఆంతరంగికంగా తన శిష్యులతో సుఖ లాలసలో ఉంటాడు. నేను ఎలా వెళ్ళాలి గురువు గారు అంటే అతనికి అర్థం అవ్వదు. అంటే ఆ క్షణంలో అతను అడ్డు తన సుఖాలకి. నా పేరు చెప్పుకొని వెళ్ళిపో అంటాడు. ఆ శిష్యుడు నిజంగానే ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ గురువుని పూర్తి విశ్వాసంతో తలుచుకొని నదిని దాటుతాడు ఫ్రెండ్స్. నది మీద నడుస్తూ నదిని దాటుతాడు. ఊర్లో వాళ్ళు అడుగుతారు, ఇలా వచ్చావు నువ్వు ఇంత వానలో అంటే, ఇంత ఇలాంటి స్థితిలో అంటే, మా గురువు గారిని తలుచుకొని నడిచాను, వచ్చేసాను. నువ్వే ఇలా ఉంటే నీ గురువు ఇంకెంత శక్తివంతమైన వాడో కదా అని చెప్పేసి ఏం చేస్తారు ఊరి వాళ్ళంతా వచ్చి అంటారు, ఏంటి అంటే ఇదిగో మీ శిష్యుడే ఇలా చేశాడు కదా, ఇప్పుడు మరి మీరు మాకు ఇంకొకటి చేసి చూపించండి అని. అవునా, నా పేరు నా శిష్యుడికి పని చేసినప్పుడు నాకు పని చేయదా? అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా తయారవుతుంది అతని పరిస్థితి. కానీ తప్పదు కదా, వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? అతని పేరు తలుచుకొని నడుస్తాడు, కానీ నదిలో మునిగిపోతాడు. ఇక్కడ ఏంటి? శిష్యుడికి సంపూర్ణమైన విశ్వాసం ఉంది, గురువుకి విశ్వాసం లేదు. అసలు విశ్వాసం అంటే తెలియదు, భగవంతుడు అంటే నమ్మకము లేదు, ఏదీ లేదు. అందుకని ఆ విశ్వాస రాహిత్యం వల్ల తను పడిపోయాడు. కాబట్టి మనకి ఉండాల్సింది ఏంటి అంటే విశ్వాసం. ఈ విశ్వాసం మనం ఒక మొక్కి కూడా తీరిపోతుంది అంటే కారణం మనం ఆ దైవం మీద పెట్టే విశ్వాసం. అయితే ఈ విశ్వాసం ఏంటి అంటే 2 రకాలు ఫ్రెండ్స్. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. మరి ఆత్మవిశ్వాసంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేవి ఏంటి అంటే, ఒకటి శారీరక శక్తి, 2 మానసిక శక్తి, 3 ఆత్మశక్తి, 4 బుద్ధి శక్తి. సో అంటే ఇవన్నీ కర్మశక్తి, జ్ఞానశక్తి కూడా ఉన్నాయి. అంటే శారీరక శక్తి అంటే ఏంటంటే ఇప్పుడు ఈ శరీరంతో మనం ఎన్ని పనులు చేస్తున్నాం, మనకు కావలసిన బరువులన్నీ మోస్తున్నాం, పనులన్నీ చేస్తున్నాం. ఇది కూడా ఒక శక్తే కదా. అంటే నేను ఈ పని చేయగలను, ఈ శరీరంతో ఈ పని చేయగలను అనేది కూడా విశ్వాసమే కదా. అది కూడా మన ఆత్మలో విశ్వాసాన్ని నింపుతుంది. ఇది. ఆ తర్వాత ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే మానసిక శక్తి. మన మనస్సుకి కాంతి వేగం కంటే కూడా వేగంగా ప్రయాణించే శక్తి ఉంది. ఎక్కడ ఉన్న హిమాలయాస్ని తలుచుకుంటామో ఒక్క క్షణంలో కళ్ళు మూసుకొని
ఆ హిమాలయాస్ మన కళ్ళ ముందు మెదులుతాయి. అంటే క్షణం కూడా కాదు, ఒక నానో సెకండ్ పడుతుందేమో ఫ్రెండ్స్. అంటే మన మనస్సుకి ఎంత శక్తి ఉంది, ఎక్కడికైనా వెళ్ళగలదు. అలాంటి మనస్సుకి అనంతమైన శక్తి ఉంది. కానీ దాన్ని మనం ఎలా వాడుకోవాలి? ఇప్పుడు వరద నీళ్ళు వస్తూ ఉంటాయి, ఏం చేస్తాము? డ్యామ్ కట్టి ఆ వరద నీటిని ఆ డ్యామ్ లో నిల్వ చేసి ఎప్పుడు అవసరమో అప్పుడు గేట్లు తెరుస్తూ వాడతాం. అలాగే మన మనస్సు కూడా రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఆ ఆలోచనలన్నింటికి అంటే మన మనస్సుకు కూడా ఒక డ్యామ్ కట్టాలి, ఆనకట్ట కట్టాలి. కట్టి వాటిని దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవాలి. అంటే మన మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనని గమనిస్తూ ఆ ఆలోచనలతో మన శక్తిని వృధా చేసుకుంటున్నామా, అంటే శక్తిని సద్వినియోగం చేస్తున్నాం. ఇప్పుడు ఒక ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ని ఫిల్ చేస్తూ ఉంటాం. దాని కింద ఎక్కడో రంధ్రం ఉందనుకోండి, ఎక్కడో చిన్న డ్యామేజ్ ఉందనుకోండి, వాటర్ లీక్ అవుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే లీక్ అవుతూనే ఉంటాయి. ఏంటి ఇంత తొందరగా అయిపోతున్నాయి వాటర్ అని చెక్ చేసినప్పుడు ఆ లీకేజ్ తెలుస్తుంది. అలాగే మన మనస్సుకి అనంతమైన శక్తి ఉంది. మనం చేసే ఆలోచనల వల్ల మన శక్తిని మనం కోల్పోతున్నాం. ఎలాంటి ఆలోచన చేస్తున్నాము అంటే, నేను ఈ పని చేయలేనేమో, ఇది సరిగ్గా లేదేమో, నేను తప్పుగా ఉన్నానేమో, నేను పాపాత్మురాలనేమో అని వీటన్నింటిలోకి వెళ్ళిపోయి మనము లేకపోతే ఫలానా వాళ్ళు నన్ను ఏదైనా బాధ పెడతారేమో, అంటే ఎంతసేపు నెగిటివ్ థాట్ లోకి వెళ్ళిపోవడం వల్ల మన మనసు యొక్క శక్తిని కోల్పోతున్నాం. అంటే ధ్యానం ద్వారా మనం పొందుతున్న శక్తి ఏదైతే ఉందో ఈ ఆలోచన వాటన్నింటి వల్ల బయటికి వెళ్ళిపోతుంది. సో మన ఆలోచనలని గమనిస్తూ వాటికి అడ్డుకట్ట వేసి సరి అయిన ఆలోచన, సరికాని ఆలోచన, సరి అయిన ఆలోచన వైపు మనల్ని తీసుకెళ్ళగలిగితే, టార్కం గారు ఇంకొక మాట చెప్తారు, ప్రకాశవంతమైన ఆలోచనలు అంటారు. అంటే మన ఆలోచన తరంగాలు యూనివర్స్ లోకి వెళ్ళి ఎంత స్పీడ్ గా వెళ్తాయో అంత స్పీడ్ గా మన దగ్గరికి తిరిగి వస్తాయి ఫ్రెండ్స్. ఆ ఆలోచన తరంగాలని ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే ప్రకాశవంతమైన ఆలోచనలు చేయాలి. సో దాని ద్వారా మన మనోశక్తిని పెంచుకుంటాం, వికసింప చేసుకుంటాం, ఇంకా ఇంకా డెవలప్ అవుతూ ఉంటది. తర్వాత మూడవది ఆత్మశక్తి. మరి ఆత్మశక్తి ఏం చేస్తుందండి అంటే, మన ఆత్మే కదా. ఇప్పుడు మనం ఏంటి ఆత్మాయనంలో వీటిలో ఏమనుకుంటాము, మనం జన్మ తీసుకునేటప్పుడు ఫస్ట్ సూక్ష్మ శరీరం అంటే ఆత్మ ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది మనస్సుని, శరీరాన్ని. సో మరి ఎందుకు అంటే, మనం ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తోంది మన ఆత్మ అంటే దైవం నుంచి వచ్చాం కాబట్టి. ఎందుకు అంటే మనమంతా దేవుళ్ళము అన్నారు పత్రిక. మరి దేవుడు ఎలా ఉంటాడండి? ఇలా నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనే దాంట్లో ఉంటాడా? చక్కటి పూర్తి సంపూర్ణ విశ్వాసంలో ఉంటాడా? మరి అలాంటప్పుడు మనము అహం బ్రహ్మస్మి తత్వమసి అంటే దైవం నుంచే వచ్చాము అనేదానికి. మరి ఆత్మ ఈ శరీరాన్ని, ఈ మనసుని ఎందుకు సృష్టించిందండి అంటే, ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ జన్మల ద్వారా అనుభవాలను పొంది జ్ఞానాన్ని, అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొంది చైతన్యాన్ని వికసింప చేసుకుంటూ బుద్ధిగా మార్చుకోవడానికి. ఈ బుద్ధే కదా జ్ఞానం. అంటే జ్ఞానం ద్వారా కొన్ని జన్మల పరంపరలో మనము ఏర్పరచుకున్నది మన బుద్ధి, ఈ జన్మలోను గత జన్మల్లో నుంచి. దాన్ని అదే బుద్ధి శక్తి. యాక్చువల్ గా ఆత్మశక్తిలోనే ఇంక్లూడ్ బుద్ధి శక్తి. ఆ తర్వాత కర్మశక్తి అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ కర్మ వల్ల కూడా ఒక శక్తి క్రియేట్ అవుతుంది. నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మకు సంబంధించిన శక్తి అయితే క్రియేట్ అవుతుంది. అది కూడా మన ఆత్మవిశ్వాసంలో ఒక కర్మశక్తి ఒకటి. జ్ఞానశక్తి ఇప్పుడు మనం చెప్తున్నాం, జన్మల పరంపరలో ఏ పనులైతే చేశామో ఆ పనుల వల్ల, అనుభవాల వల్ల మనం పొందిన జ్ఞానము, అది కూడా మనకి శక్తిగా మారుతుంది. ఎప్పుడైతే వీటన్నింటినీ సంపూర్ణంగా గ్రహిస్తామో, అర్థం చేసుకుంటాము, అప్పుడు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అంటే మనమేంటి సంపూర్ణంగా గ్రహించి మన స్వంత శక్తిని మనం విశ్వసించాలి. అలా కాకుండా తక్కువలోకి వెళ్ళిపోయామంటే ఆత్మన్యూనతలోకి వెళ్ళిపోతాం. లేదు లేదు నేనే చేయగలను అనుకున్నామా, అహంకారంలోకి, గర్వంలోకి వెళ్ళిపోతాం. ఇవి రెండు కాకుండా
సంపూర్ణ విశ్వాసంలో ఉండాలి అంటే ఆత్మవిశ్వాసంలో ఉండాలి. ఎలా ఉండగలము? నేను ఎవరికంటే ఎక్కువ కాదు, నేను ఎవరికంటే తక్కువ కాదు. పత్రికారిచ్చి. సో ఇవి మనము ఆత్మశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడానికి. అంటే కాన్ఫిడెన్స్ లో ఉంటాం. ఇన్ఫీరియారిటీలోకి వెళ్లకుండా, సుపీరియారిటీలోకి వెళ్లకుండా ఉండడం. నేను చెయ్యగలను అనేది కాన్ఫిడెన్స్. నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం. నేనేమి చేయలేను అనేది ఇన్ఫీరియారిటీ. ఈ ఇన్ఫీరియారిటీ వద్దు, సుపీరియారిటీ వద్దు. కాన్ఫిడెన్స్ లోకి వెళ్దాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెకండ్ థింగ్, మనకి ఏంటి 2 రకాల విశ్వాసాలు అన్న. సెకండ్ విశ్వాసం ఏంటి అంటే పరమాత్మపై విశ్వాసం. మరి పరమాత్మపై విశ్వాసం ఏంటి అండి అంటే, పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కదా. మరి మనం అనుకున్నాం, ఒక సంకల్పం పెట్టుకున్నాం, ఆ సంకల్పం నెరవేరట్లేదు. మనం చేయగలిగే విశ్వాసంతో మనం చేయగలిగే పనులన్నీ చేశాం, అయినా అవ్వట్లేదు అన్నప్పుడు కాలానికి వదిలేయండి అంటారు. అంటే పరమాత్మకి వదిలేయాలి. వదిలేసినప్పుడు అనంతమైన శక్తి ఉన్నవాడు, బ్రహ్మాండం అంతా నిండి ఉన్నవాడు ఆయన. ఆయన మనకి అందిస్తాడు. అయితే ఆ పరమాత్మను ఆశ్రయించాలి, ఆ పరమాత్మ మనకి దాన్ని అందించాలన్నా పరమాత్మపై విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే భగవంతుడిపై భారం వేసేసి మనం సోమరులుగా ఉండి కూర్చోవడం కాదు. ప్రార్థన అంటే మన హృదయంతో పరమాత్మ హృదయానికి కనెక్ట్ అయ్యి సంభాషించడం. ఇమ్మోర్టల్ టాక్స్ అంటారు కదా సార్, దైవంతో సంభాషణ. ఇలా మనస, వాచ, కర్మ, ఈ 3 ఒకటే ఉంటూ మన అంతరంగంలో భావన కూడా అలాగే ఉంటే, ఆ విశ్వాసంతో ఎప్పుడైతే మనం హృదయంతో కనెక్ట్ అయి చెప్తామో, మన అంతరంగంలో ఉన్న భావన కూడా అదే అయినప్పుడు ఆ దైవం స్పందిస్తుంది. స్పందించి మనకి ఏది కావాలో మనం అడిగినవి ఇస్తుంది. అంటే అడిగి నాకు అది జరిగిపోయిందన్న విశ్వాసంతో, తీరిపోయిందన్న విశ్వాసంతో ఉండాలి ఫ్రెండ్స్. అంటే కృతజ్ఞతతో సృష్టికి మనం ఏది అడిగితే అది అందించబడుతుంది. సో ఆ కృతజ్ఞత, నాకు ఇది ఇచ్చేసావు అన్న, నాకు ఇది తీరిపోయిందన్న కృతజ్ఞత భావంలోకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఎందుకంటే అడగకుండా ఏది అందించబడదు. ఎగ్జాంపుల్ గజేంద్రుడు ఉన్నాడు ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఏమో ఆ ముసలితో అంటే బాధపడుతూనే ఉంటాడు, బయటికి రాకుండా. ఎప్పుడైతే విష్ణుమూర్తిని సహాయం అడిగాడో, ఆ విష్ణుమూర్తి వచ్చి అప్పటి వరకు ఎప్పుడు అడుగుతాడని సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వచ్చి విష్ణుమూర్తి సహాయం చేసి అతన్ని రక్షించి బయటికి తీస్తాడు. అంటే మనకి కావాల్సిన దాన్ని మన వల్ల అవ్వనివి, మనం రోజువారి పనులు మనం చేసుకుంటాము, ఇంకొన్ని చేస్తాం, ఇలాంటివన్నీ మన వల్ల అయ్యేటివి మనం చేసుకోవాలి విశ్వాసంతో. మనం చేయలేని పనులు మనకి ఏవైనా అడ్డొస్తోంది, కావట్లేదు, వదిలేసి పరమాత్మపై వదిలేసి హృదయంతో మాట్లాడి సంభాషించి ఆయనకి వదిలేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మనకి ఏదైనా అడ్డంకులు ఉన్నా వాటిని మన ముందుకు తీసుకొచ్చి తొలగించుకునేందుకు మార్గాన్ని ఇస్తాయి. ఆయన ఏం మంత్రం వేసి మన దగ్గరికి తీసుకురాడు, దానికి కావలసిన మార్గాన్ని అందజేస్తూ ముందుకెళ్ళి నెరవేర్చుకోవడానికి కావలసినవన్నీ అందిస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్క్లూజన్. ఫైనల్ గా విశ్వాసంలో భగవంతుడు మానవుడికి రాసిన ఒక లేఖ. ఒక్క 5 మినిట్స్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఏమని రాస్తాడంటే, ప్రియాతి ప్రియమైన మానవుడా, నీకు నా హృదయపూర్వక ప్రేమ సుమాంజలియు. నేను భగవంతుణ్ణి, నీవెప్పుడు నన్ను తలుచుకుంటావా అని ఎదురు చూస్తున్న నీ రక్షకుడిని. మనం ఎప్పుడు తలుచుకుంటామా అని ఎదురు చూస్తాడంట ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో తెలుసా? పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు. పొద్దున్న లేస్తాం, ఏదో ఇంత టిఫిన్ చేస్తాం, కనీసం టిఫిన్ తినేటప్పుడైనా నన్ను తలుచుకుంటాడేమో అని చూస్తాడంట. ఎందుకు? టిఫిన్ పెట్టడానికి, ఆయనకు పెట్టడానికి కాదు, నాకు ఈ టిఫిన్ దీన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తాడేమో అని. ఉండదు. ఆఫీస్కి వెళ్తాడు, వర్క్ చేస్తాడు, హెడేక్ వస్తుంది, ఏదో కాఫీ టీ తాగుతాడు, కనీసం అప్పుడన్నా తలుచుకుంటాడేమో, నాకు తలనొప్పి లేస్తోంది పరమాత్మ దీన్ని తగ్గించమంటాడేమో. కాదు. ఏదో లంచ్ చేస్తాడు, వర్క్ చేస్తాడు, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక కాసేపు టీవీ, అంటే ఏంటి, భార్య బిడ్డలతో హెడేక్ గా ఉంది, అన్ఈజీగా ఉందంటాడు. సరే భార్య బిడ్డలతో మళ్ళీ బయటకు వెళ్తాడు, అక్కడా తలుచుకోడు.
బయటికి వెళ్ళేసి వచ్చి ఇంటికాడ దింపేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కష్టాలు అంటే పరమాత్మ ఏం చేస్తాడు? నాకెప్పుడు తన కష్టం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆ పక్కనున్న ఫ్రెండ్స్‌కి చెప్తాడు. వాడు ఆర్చేవాడు కాదు, తీర్చేవాడు కాదు. ఇంకో 2 మాటలు అనేవాడు కూడా ఉంటాడు. అక్కడ అన్నీ చెప్తాడే కానీ అక్కడ కూడా ఎదురు చూస్తూనే ఉంటాడంట. ఇంటికొస్తాడు. భోజనం చేస్తాడు. కనీసం దానికైనా కృతజ్ఞత చెప్తాడేమో! పడుకుంటాడు. కనీసం అప్పుడైనా కృతజ్ఞత చెప్తాడేమో! అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ప్రతి క్షణం కూడా మనతో మన పక్కనే ఆ దైవం ఉంటది. ఎందుకుంటదండి? మనకి ఏది కావాలో అది అందించడానికి. ఎలా అందిస్తాడు? కృతజ్ఞతా భావం, అడగడంలో స్పష్టత, సంపూర్ణ విశ్వాసం. వీటన్నింటితో మనం ఎప్పుడైతే మనం హృదయంతో కనెక్ట్ అయ్యి చెప్పుకుంటామో అప్పుడు రెడీగా ఉంటాడు. కానీ ఈ రోజైనా నువ్వు నన్ను తలుచుకోలేదు కదా! రేపైనా నేను నువ్వు చెప్తావేమో అని ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడంట. అది పరమాత్మ తత్వం. సో, మన జీవితంలో పరమాత్ముడు అంటే ప్రతీదీ మన కోసం ఎదిరి చూస్తూనే ఉంది. కాబట్టి అడగండి ఇవ్వబడుతుంది అని ఏదైతే ఉందో అది యద్భావం తద్భవతి. ఇదే సంపూర్ణ విశ్వాసంతో ఉండడం. అంటే విశ్వాసం వల్ల మనము సంకల్పాలకి వికల్పాలను పెట్టుకోకుండా ఉండాలి. ఒకవేళ వికల్పాలు పెట్టామే అనుకోండి, ఆ వికల్పానికే ఎక్కువ శక్తినిస్తాం మనం. అప్పుడు ఏం చేయాలి అంటే మన ఇష్ట దైవంతో తలుచుకొని నేను ఈ సంకల్పానికి ఇలాంటి వికల్పాలు పెట్టాను. ఈ వికల్పాలు నెరవేరకపోవుగాక, నా సంకల్పమే నెరవేరుగాక అని ఆ శక్తిని కూడా జోడించి దాన్ని రిలీజ్ చేయడం. సో, ఎప్పుడైతే ఇలా మనం ముందుకెళ్తూ ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ పై విశ్వాసాన్ని మనం పెట్టుకుంటామో, మన జీవితంలో విశ్వాసం అనేది అద్భుతాలని సృష్టిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఎవరైనా మాట్లాడతారా?